కూల్ డ్రింక్స్ వచ్చేసి 10,000 to 15,000 టైమ్స్ అసిడిక్ అమ్మా. అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి కూల్గా తాగుతాము. అండ్ అది మనం ఇప్పుడు నేను కూల్ ఫ్యాక్టర్ వల్ల మీకు ఎలాంటి హాని జరుగుతుందని చెప్పాను కదా, దాంతోపాటు అది శరీరంలో వెళ్ళి 10 నుంచి 15,000 రెట్ల యాసిడ్స్ బాడీలో ప్రొడ్యూస్ చేస్తుంది. సో దానివల్ల మీ ఇంటెస్టైనల్ లైనింగ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. లాంగ్ టర్మ్ రెగ్యులర్గా తాగే వాళ్ళకు ఇంటెస్టైనల్ లైనింగ్ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది. మన ఇంటెస్టైన్స్లో హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది, అన్హెల్దీ బ్యాక్టీరియా ఉంటుంది. సో అది అంతా కూడా డ్యామేజ్ చేసేస్తుంది, ఎరోడ్ చేసేస్తుంది, అల్సర్స్ డెవలప్ చేస్తూ ఉంటుంది. సో రెగ్యులర్గా తాగడం వల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఈ మధ్య మనం కూల్ డ్రింక్ యాడ్స్ కంప్లీట్గా బంద్ చేశారు. దానికి చాలామందికి ఈ విషయం తెలుసు, కొంతమందికి తెలియదు. సో ఎందుకు బంద్ చేశారు అంటే ఆయన బాగా కూల్ డ్రింక్స్ అలవాటు, బాగా రెగ్యులర్గా తాగి ఆయన పేగు మొత్తం చెడిపోయింది. చాలా క్రానిక్ పెద్ద ఆయనకు సర్జరీ జరిగింది. ఆల్మోస్ట్ ఆయనకి ఇంటెస్టైన్ కట్ చేసేసారు. అంత సివియర్ ఇన్ఫెక్ట్ అయిపోయింది, అంత సివియర్గా డ్యామేజ్ అయింది. అప్పటి నుంచి ఆయన కూల్ డ్రింక్స్ యాడ్స్ తీసుకోవడమే మానేశాడు. సో మనం కూడా ఇలా రెగ్యులర్గా తాగితే ఏమవుతుంది, ఇంటెస్టైన్స్ పాడైపోతాయి, తర్వాత మీ బాడీ యాసిడిటీ లెవెల్స్ పెరుగుతాయి, బోన్స్ ఫాస్ట్గా అరిగిపోతూ ఉంటాయి బాడీలో, చిన్న ఏజ్లోనే ఆర్థరైటిస్ రావడము, అండ్ దాంట్లో చక్కెర శాతం విపరీతంగా ఉంటుంది. సో సడన్గా గ్లూకోజ్ లెవెల్స్ విపరీతంగా బాడీలో పెరగడము, దానివల్ల మీకు మెల్లిమెల్లిగా డయాబెటీస్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో రకరకాల లైఫ్ స్టైల్ డిసీజెస్కి ఇది ఒక పెద్ద కారణం. అండ్ లాంగ్ టర్మ్లో మీకు ఈవెన్ క్యాన్సర్స్ కూడా డెవలప్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ ఇవన్నీ వచ్చేసి 10,000 రెట్లు యాసిడిక్ అయితే దానివల్లనే క్యాన్సర్స్ వస్తున్నాయని మనం అనుకుంటే, లాంగ్ టర్మ్లో ఈవెన్ కూల్ డ్రింక్స్ వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది. సో మనం సైంటిఫిక్గా డిస్కస్ చేస్తే అంటే యాసిడ్ ఆల్కలైన్ బ్యాలెన్స్ మనం చూసుకుంటే ఇది తీవ్రమైన యాసిడిక్. కొన్ని ఈవెన్ మనకు బయట తెలిసిన విషయాలు ఏంటి, ఈవెన్ కూల్ డ్రింక్తోని బాత్రూమ్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. కొన్ని పెస్టిసైడ్స్ ఎక్కువగా ఉన్నాయి. సో బాత్రూమ్ క్లీనర్కి సంబంధించిన కెమికల్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి కాబట్టి బాత్రూమ్ కూడా చాలా బాగా క్లీన్ అవుతున్నాయి అంట. ఉన్న ఫినైల్స్ వీటికంటే కూడా బాగా క్లీన్ అవుతున్నాయి అంట. సో అలాంటి రాంగ్ ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల మనకు ఫ్యూచర్లో చాలా అనర్థాలు ఉన్నాయేమో.